మన మల్లారెడ్డి సార్కి హనుమంతుడు లెక్క. ఒకవేళ నవీనన్న పోయి మల్లన్నను అడిగితే మల్లన్న కాదన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత బాగుంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే నేను అమెరికాలో పోయినప్పుడు అన్న ఎంత ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు నవీనన్న. ప్రతి ఒక్క నిమిషం సేవా మార్గం, ఇక్కడ బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇంకో పండుగ కావచ్చు, మొన్న ఒక అమెరికా పోయిన అబ్బాయికి ఒక చిన్న ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయితే వెంటనే నవీనన్న ఫోన్ చేస్తే తను వెళ్ళకపోయినా ఫోన్లోనే మరి ఎంతో మంది ఎంఎస్ చేస్తున్న పిల్లలకు ఆపద ఉంటే నవీనన్న అంటే సరే ఎన్ని కష్టాలున్నా ఆదుకుంటాడు. ఎప్పుడు కూడా నవ్వుతూ నలుగురు నవ్విస్తూ బయట కనిపించాడు. తన ఆవేదన ప్రజల్లో మంచి రూపంలో చూపిస్తున్నాడు నవీనన్న. నిజంగా మీరు ఎప్పుడు వచ్చినామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా 25-26 చరిత్రను సృష్టించుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే తెలంగాణ ముద్దుబిడ్డ, ఒక నాటి నుండి నేటి వరకు ఎంతో పేరున్నటువంటి మన మాజీ శాసనసభ్యులు, తను జడ్పీటీసీగా చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుండి మన అన్నకు నేను పాట పాడుతున్నా, మన వజ్రసేన కూడా నేను పాట పాడుతున్నా. ఇప్పటి నుంచి కదా అప్పటి నుంచి. అరే మంచి కొండ మల్లె దండమా అన్నమా సుధీరన్న, అరే ప్రజాసేవ బాటలోన మా అన్నమా వజ్రేశన్న, అరే టీటీఏ మిమ్ము విలిసెనే మాయన్నో సుధీరన్న, అరే నవీనన్న నిన్ను విలిసెనే మాయన్నో వజ్రేశన్న. ఇట్లా చాలా సంతోషం, హ్యాపీ. అన్నా సుధీరన్న ఒక్కసారి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. నాకైతే ఇంకా టీనే కనిపిస్తుంది మా సుధీరెడ్డి అన్న. కంఠంలో ఊపిరి పోయే వరకు అదే కంఠం, అదే ఒత్తిడి, అదే బలం, అదే గట్టిగా పట్టుదలతో మాట్లాడతాడు మా అన్న. ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు మా సుధీరెడ్డి అన్న గారికి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకునేటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సంఘం హోటల్ యాజమాన్యానికి, స్పాన్సర్ చేస్తూ అమెరికా నుండి వచ్చినటువంటి నవీన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా అభినందన తెలియజేస్తూ, నాతో ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి వజ్రేష్ యాదవ్ గారికి, మరి ద్వారకారెడ్డి గారికి, మా చిన్నాన్న హనుమంతరెడ్డి గారికి, సిఐ గారికి, మా అల్లుడు మేయర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, వివిధ హోదాలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మా వనపెద్ది వంశాన్ని ఇక్కడే కాదు ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా నిలబెడుతున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ ఏం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో అనే ఆలోచనతోనే ఈనాడు పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి టీటీఏ సంస్థను ఏర్పాటు చేసి పైల మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను అమెరికాకు పోయినప్పుడు కూడా వారితో పరిచయం అయింది. అది ఆటా సభకు పోయినాం ఒకసారి. అందుకు అప్పుడు నాయి నరసింహారెడ్డి గారు, నేను, దశరథ్ రెడ్డి గారు, నరసింహారెడ్డి పార్లమెంటుకు పోటీ చేసిన నరసింహారెడ్డి గారు అందరం కలిసి అమెరికాకు పోయినాము 15 రోజులు. అప్పుడు వారు కూడా పరిచయం అయినారు. వారు మొదటి నుంచి కూడా ఎన్నో విద్యా సంస్థలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే వారు అక్కడ ఉన్నట్టు ఆ సమావేశంలో మాకు తెలియజేసినారు. మరి అదే స్ఫూర్తితోని వారి నాయకత్వంలో మరి నవీన్ రెడ్డి గారు ఉండి వారు ఈనాడు అధ్యక్షతగా చెలామని మరి 2 సంవత్సరాలు వారి అధ్యక్ష నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మరి ఎప్పుడైతే ఈ డిసెంబర్ మరి 8 నుంచి 25 తారీఖున మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం కావాలని మరి అన్నికంటే ఒకసారి మనం చెప్పాలి. ఈ ప్రపంచ దేశంలో ముస్లిం కంట్రీలు ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, ఉన్నది హిందూ కంట్రీ ఒకటే భారతదేశం. ఈ భారతదేశంలో ఉండేటువంటి చాలామంది వ్యక్తులు ఇవాళ అమెరికాలో 40% మంది ఇవాళ అమెరికాలో ఉన్నారు మన భారతదేశంతో. అందులో మన తెలంగాణ బిడ్డలు కూడా చాలామంది కూడా అమెరికాలో ఉన్నారు. ఇవాళ అమెరికా నడుస్తున్నది అంటే మన యంగ్ జనరేషన్, మన పిల్లల వలనే అక్కడ అమెరికాలో ఇవాళ నడుస్తూ ఉంది. అది చెప్పవలసిన బాధ్యత మనకుంది. కానీ ఇప్పుడున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంటు పూటకు మాట ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అక్కడ తిరగబడేటువంటి ప్రమాదం వచ్చింది. అందుకోసం మన వాళ్ళు జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడు వీసా రద్దంటాడో, ఎప్పుడు స్టూడెంట్లు తిరిగిపోమంటాడో, ఎప్పుడు బిజినెస్ మీద మరి 40% యాజీ పన్నంటాడో ఏది తెలవనటువంటి పరిస్థితిలో ఇవాళ నవీన్ రెడ్డి గారు ఒక టాటా అధ్యక్షులుగా ఉండి మరి మన యొక్క పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారికి ఉన్నది. వారు ఆ విధంగా చేస్తారని నమ్మకం, విశ్వాసం కూడా ఉంది. అందుకోసం మా మిత్రుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా తెలియజేసినారు. తప్పకుండా
మన ప్రాంతం ఆర్థిక వనరులతో ఉన్నది, కానీ చాలామంది ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఆలోచన చేస్తుంది. ఇక్కడ ఎన్నో కాలేజీలు వచ్చినాయి ప్రైవేటుగా. ఒక కాలేజీని ఏర్పాటు చేయాలంటే మరి చాలా కష్టమవుతుంది. అంత ఫైనాన్స్ బర్డన్ మనం పెట్టే కంటే వాడు మనం ఎన్ని పెట్టినా ప్రైవేట్ కాలేజీలకే పోతున్నాడు, ప్రభుత్వం దాంట్లోకి వచ్చేవాడు చాలా తక్కువన్నారు అనే ఆలోచనతోని నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నాడు కేసీఆర్తో మాట్లాడితే 25 కోట్లు ఎస్టాబ్లిష్ అవుతాయి, నెలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఇక ప్రైవేట్ దాంట్లోకి పోతూనే ఉన్నారు, వాడు మన దాంట్లోకి ఎందుకు వస్తారని మాట మాట్లాడాను. ఈఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ లేదు, ఈఆర్ఎస్ జూనియర్ కాలేజీలు 1-2 ఉండొచ్చు, కానీ ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రం అంతా కూడా తెలిస్తే మేడ్చల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ లేవు, మేడ్చల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడ లేవు, 2 యూనివర్సిటీలు ప్రైవేటు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి చెందలేదని కాదు, ప్రభుత్వ పరంగా చేయలేని పరిస్థితి ఉంది. అందుకోసం మన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినాక అనేక ఇబ్బందులతోని మరి ఇచ్చినటువంటి గ్యారెంటీలని కొన్ని అమలు చేసేదానికి ఒక ఇబ్బంది ఉన్నది. ఇంకొక సంవత్సరం అయితే 3 సంవత్సరాలు నిండినాక మనం అప్పుడు ఇప్పుడు బాధ పోయిన తర్వాత అనుకున్నది సాధించుకుందాం, తప్పకుండా గ్యారెంటీలను నిర్వహించుకుందాం. మీ వజ్రేశ్వర కోరిక ప్రకారం మనం షామీర్పేటలో మెయిన్ రోడ్డు మీద 10 ఎకరాలు ఒక 200 పడకల ఆసుపత్రి కోసం నిర్ణయం తీసుకున్నాం పాత గవర్నమెంట్లో. అది అట్టనే ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షామీర్పేట హెడ్ క్వార్టర్లో, అంటే మన గట్కేసర్ రావాలని కాదు, రింగుడుతో ఉన్నటువంటి రింగు రోడ్డు మీదనే ఉంది, మన కలెక్టరేట్ అక్కడనే ఉంది. తప్పకుండా సాధించుకుందామని, దానికి మీరందరూ సహకారం ఉండాలి. మరి అవసరమైతే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మరి రిజిస్టర్ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా నిన్ననే ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి ఒక సంస్థ 30 కోట్లు ఇచ్చి వాళ్ళే కట్టిస్తారు. అదేవిధంగా మరి ఏదైనా సంస్థను పట్టుకుని ఒక మెడికల్ కాలేజో ఏదో చేసుకుందాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసి అప్పుడు ఏమన్నా అవసరం అనుకుంటే నవీన్ రెడ్డి గారు కూడా అమెరికా ప్రాంతం నుంచి ఎవరైనా స్పాన్సర్ని ఏర్పాటు చేసి ఇస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. సేవా దృక్పథం చేయాలని ఆలోచనతో ఉన్నాడు తమ్ముడు. అందుకోసం అతని ఏజ్ ఏం పెద్ద కాదు, 50 ఏళ్ళలోనే, ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా మా చిన్నాన్నకైతే బికరేం లేదు, 3 పిల్లలు ఆడపిల్లలు అమెరికాలోనే ఉంటారు, ఈయన అమెరికాలో ఉంటాడు. మా నాయన ఏం చేస్తున్నాను వాళ్ళకి పికర్ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే మరి ఏది అయిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అమ్మ నాన్నకు మనం కూడా ఇప్పుడు 73 ఉన్నాయి, నడవాలంటే ఒకసారి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా కాచవన్ సింగారెడ్డి మా తాత 400 ఎకరాలు మరి ఏమాత్రం కూడా ఆ రోజు చాలా ఇబ్బందులు ఉండే, కంచెగడ్డి అమ్మి బతికినటువంటి పరిస్థితిలో 1 ఎకరం కూడా అమ్మలే. ఆ విధంగా ఈనాడు మా చిన్నాయనలు కానీ మా తమ్ముడంతా కోటీశ్వరులే, ఎకరం అమ్మితే 10 కోట్లు వస్తుంది మా దగ్గర, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి తప్పకుండా మా తాతగారి పేరు మీద తప్పకుండా చేస్తున్న నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎవడు తింటాడో ఎవడు చేస్తాడో తెలియదు, వీళ్ళైతే అమెరికాకి రారు. తప్పకుండా చెప్తున్నా, నా నవీన్ కానీ నవీన్ పిల్లలు కానీ అమెరికాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో మన కాచవన్ సింగ్ గారు సంసారం చేయలేరు. కానీ మా తాతగారి పేరు మీద నువ్వు ఏదైనా ఏర్పాటు చేస్తే శాశ్వతంగా మలిపెద్ది వంశానికి అందులో మేము కూడా భాగస్వామి అవుతాం. అందుకోసం ఆ విధంగా చేయాలని మరి వజ్రేష్ యాదవ్ మాటను నేను కూడా సపోర్ట్ చేస్తూ సవిరంగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి చేసినటువంటి మరి సంఘం హోటల్ యాజమాన్యానికి మా నవీన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ, జై భారత్.